సందర్భంగా ప్రభుత్వం 4 నుంచి 5 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఇక వాటిపై బీఏసీలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. శాసనసభలో ఎమ్మెల్యే దివంగత సాయన్నకు సంతాప తీర్మానాన్ని సీఎం ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో మాజీ ఎమ్మెల్సీ వేదల వెంకట నరసింహాచారి మృతికి సంతాపం తెలుపనున్నారు. అలాగే రైతు రుణమాఫీపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం 4 నుంచి 5 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఇక వాటిపై బీఏసీలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. శాసనసభలో ఎమ్మెల్యే దివంగత సాయన్నకు సంతాప తీర్మానాన్ని సీఎం ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మాజీ ఎమ్మెల్సీ వేదల వెంకట నరసింహాచారి మృతికి సంతాపం తెలుపనున్నారు. అలాగే రైతు రుణమాఫీపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం 4 నుంచి 5 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఇక వాటిపై బీఏసీలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో ఈసారి సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? వెన్నెల, మరికొద్ది సేపట్లో తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటికే అధికారులతో కూడా ఒక రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. సభా వ్యవహారాల అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో సహా ఈ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో సభ ఎలా నిర్వహించాలి అన్న దానిపై ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో కూడా చర్చించడం జరిగింది. అయితే ఈ రోజు 11:30 ఈ సభ ప్రారంభం కానుంది. సభ ప్రారంభం కాగానే శాసనసభలో సీఎం కేసీఆర్ మాజీ దివంగత ఎమ్మెల్యే జి సాయన్నకి సంతాపంగా తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం అదేవిధంగా శాసన మండలిలో కూడా మాజీ ఎమ్మెల్సీ వేదల వెంకట నరసింహాచారికి సంబంధించిన ఆయనకు కూడా సంతాపం తెలిపేందుకు మండలిలో కూడా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సో మొత్తానికి చూస్తున్నట్టయితే ఈ సభలో 4 నుంచి 5 బిల్లులు కూడా ప్రభుత్వం ఇక్కడ ఆమోదించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో కూడా కసరత్తు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి గత సోమవారం నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్ లో కూడా సో అవన్నిటికి కూడా ఆమోద ముద్ర వేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అయితే చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రతిపక్షాలకు ఎంత సమయం కేటాయించాలి అనే దానిపై కూడా సో ప్రతిపక్ష మొత్తానికైతే ఎన్ని రోజులు సభ జరిగేదాని విషయంపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ప్రతిపక్షాలకు ఎంత సమయం ఇవ్వాలనేది కూడా బీఏసీ మీటింగ్ లోనే నిర్వహించిన ఆ సమావేశంలో ఫైనల్ కాబోతుంది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ఏదైతే గతంలో గవర్నర్ తిప్పి పంపించిన బిల్లులపై ప్రధానంగా మరోసారి సభ ఆమోదం పొందనుంది సభలో ప్రవేశపెట్టిన తర్వాత. అదేవిధంగా నిన్న మనం చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ కూడా ప్రకటన చేయడం జరిగింది ప్రభుత్వం. అంటే ప్రతిపక్షాలు ఈ రోజు శాసనసభలో ఖచ్చితంగా దానిపై పట్టుబట్టే అవకాశం ఉంది, విమర్శించే అవకాశం ఉంది అని వాళ్ళకి ముందే అర్థమైపోయి ప్రభుత్వం కూడా ముందస్తుగా దాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఒక నెల రోజుల లోపల ఆ ప్రక్రియ కూడా పూర్తయిపోతుందని చెప్పడం జరిగింది. అంటే ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా విమర్శించడానికి ఆస్కారం లేకుండా కూడా ప్రభుత్వం పనిచేస్తుంది సో అని చెప్పే ప్రయత్నం అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది. వెన్నెల, అయితే రాజు, ఈ సభలో ప్రతిపక్షాలు అడిగే ప్రధాన ప్రశ్నలకు ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మొన్నటి వరకు కూడా భారీ వర్షాలు వరదలతో రాష్ట్రం మొత్తం ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా అయితే అతలాకుతలం అయిపోయాయి. సో ఖచ్చితంగా వరదలకు సంబంధించి ఖచ్చితంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి, ప్రతి నిరుద్యోగ భృతికి 3,016 పెన్షన్ ఇస్తా అని చెప్పారు. అది భృతి ఇస్తా అన్నారు. సో దానిపై కూడా ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తా ఉంది.
సో అదే విధంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశం ఏదైతే ఉందో అది రాష్ట్రాన్ని మొత్తం కుదిపేసిన సంగతి తెలిసిందే. దానిపై కూడా విపక్షాలు అయితే గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయని తెలుస్తోంది. అదేవిధంగా దళిత బంధు రెండవ విడత ఏదైతే ఉందో రెండవ విడత ఇంతవరకు కూడా అమలు కాలేదు. 1-2 నియోజకవర్గాల్లో మినహా ఇంకా రాష్ట్రం మొత్తం చాలా వరకు కూడా ఎవరికి కూడా అందని పరిస్థితి ఉంది అని చెప్పి ఇప్పటికే పలుమార్లు ప్రతిపక్షాలు విమర్శించిన సంగతి తెలిసింది. అదేవిధంగా ఓఆర్ఆర్ సంబంధించి ఓఆర్ఆర్ ఏదైతే టోల్ సంబంధించినటువంటి సో అది ఆ అంశం ఉందో ఆ అంశం కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇలా ప్రతి సమస్యలపై కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు ఇప్పటికే అస్త్రశస్త్రాలు అయితే సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇరుకున పెట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి సమాధానాలు రాబట్టే యోచనలు అయితే ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఇటు ప్రభుత్వం కూడా సో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి, వాళ్ళకి ఎంత సమయం కేటాయించాలి అనే ఒక స్ట్రాటజీ అయితే ఇప్పటికే మంత్రులందరికీ కూడా సీఎం కేసీఆర్ కూడా దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.